ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ఎస్ఎఫ్జే నుంచి సీజేపీకి $1 మిలియన్ ఆర్థిక సహాయం ప్రకటించినట్లు ఈ రోజు వార్తల్లో హల్చల్ రేపుతోంది. The only solution lies in disintegration of Union of India, dissolution of India, balkanization of India. इस हिंदुस्तान के छोटे छोटे टुकड़े ही हल है. And as I committed in the Zoom meeting, Six for Justice is going to commit $1 million as an aid to CJP to continue this rally against Union of India. అమెరికాను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత ఖలిస్తానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ అంటే ఎస్ఎఫ్జే బొద్దింకలకు $1 మిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 8 నుంచి 9 కోట్లకు పైగా ఆర్థిక సహాయం ప్రకటించినట్లు కథనం పేర్కొంటోంది. దీన్ని బట్టి దేశద్రోహ శక్తులన్నీ నెమ్మదిగా కలిసి దేశాన్ని నాశనం చేద్దామని గట్టి ప్లాన్ తోనే ఉన్నారని అర్థమవుతోంది. అది అలా పెడితే ఈ ప్రకటనను సంస్థ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ జూలై 22న సోషల్ మీడియా విడుదల చేసిన వీడియోలో చెప్పిండు. ఎస్ఎఫ్జే విడుదల చేసిన ప్రకటనలో సీజేపీ నిరసనల్లో పాల్గొంటున్న వారిని విద్యార్థులుగా పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించడమే తమ లక్ష్యమని చెప్తున్నాడు. సో వీళ్ళకి నీట్ పేపర్ లీక్ తో పని లేదు. మోదీ గవర్నమెంట్ ను దింపి ఖలిస్తానీ పేరుతో ఒక దేశము, క్రిస్టియానిటీ పేరుతో ఒక దేశము, అదే అరుణాచల్ ప్రదేశ్, భారత్ ని ముక్కలు చేసి చిల్లర బతుకులు బతకడం. అంతేకాకుండా ఆగస్టు 15న జరిగే భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అడ్డుకోవాలని కూడా పిలుపునిచ్చాడు. వీడియోలో భారతదేశాన్ని విభజించడమే పరిష్కారమని ఎస్ఎఫ్జే పేర్కొన్నట్లు కూడా చెబుతోంది. అదే సమయంలో సీజేపీ ఈ ఆర్థిక సమయాన్ని పొందాలంటే 3 షరతులు పాటించాల్సి ఉంటుందని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ప్రకటించాడు. ఆ 3 షరతులు ఏమిటంటే, నెంబర్ 1, మోదీ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపకూడదు. రెండవది, ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనలను ఆగస్టు 15 వరకు కొనసాగించాలి. ఇంకా మూడవది, ఆగస్టు 15ను భారత స్వాతంత్ర దినోత్సవంగా గుర్తించకూడదు. ఇదిలా ఉండగా పంజాబ్ ను భారతదేశం నుంచి వేరు చేయాలనే లక్ష్యంతో ఖలిస్తాన్ రెఫరెండం నిర్వహిస్తామని కూడా పన్నూన్ ప్రకటించాడు. అలాగే సీజేపీ కార్యకర్తలు కూడా మోదీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చాడు. అయితే ఈ కథనం ప్రకారం ఎస్ఎఫ్జే ప్రకటించిన ఆర్థిక లేదా భావజాల మద్దతుపై సీజేపీ ఇప్పటి వరకు అధికారంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. చివరిగా ఒక నిషేధిత సంస్థ ఇలాంటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జాతీయ భద్రతా కోణంలో దర్యాప్తు చేయాల్సిన అంశం. ఈ దేశంలో ఉన్న చెత్తనాగుడుకుల వల్లనే ఇన్ని అల్లర్లు జరుగుతుంటే వీళ్ళకి ఇంకో ఉగ్రవాద సంస్థ తోడైంది. ఇది రాజకీయ కోణంలో చూసి మనం నిద్రపోతే దేశాన్ని ముక్కలు చేయడం గ్యారంటీ. దయచేసి అందరూ నిద్ర లేచి ఆ చెత్తగాళ్ళందరినీ చెప్పుతో కొట్టి తరమండి. నీట్ పేపర్ లీక్ గురించి కావాలంటే మనమే గవర్నమెంట్ను ప్రశ్నిద్దాం, బాధితులకు న్యాయం జరిగేలా పోరాడదాం. కానీ దేశాన్ని ముక్కలు చేయాలనుకునే ఇలాంటి నా కొడుకులని మాత్రం తరిమి కొడదాం. జై హింద్.